ఉంటాం. ఎప్పుడు మీ పక్కన మీ సిస్టర్ ఉంటుందా? ఎప్పుడు ఉండరు వాళ్ళు. అనేక సందర్భాల్లో మనం ఒంటరిగా ఉంటాం. పొలానికి వెళ్ళని, ఇంట్లో ఉండని, లేకపోతే మందిరానికి రాని, లేకపోతే ప్రయాణం చేయని, అనేక సందర్భాల్లో మనం ఒంటరిగా ఉంటాం. ఒంటరిగా ఉంటాం. ఆ సమయంలో దేవునితో సహవాసం అనుకున్నదా? దేవుని వాక్యం మన హృదయంలో ఉంటున్నదా? మన హృదయంలో ధ్యానిస్తూ ఉంటామా? నేను కూడా కాలేజీకి వెళ్ళేటప్పుడు, ఒంటరిగా వెళ్ళేటప్పుడు బైక్ మీద దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాను. లేకపోతే దేవుని పాటలు పాడుకుంటా సంతోషంగా వెళ్తూ ఉంటా. కాలేజీలో కూడా అవకాశం ఉంటే పిల్లలకి దేవుని మాటలు చెప్తూనే ఉంటా, సంతోషంగా వింటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు మనం దేవుని పని చేస్తాము? ఆయనతో సహవాసం మనము కలిగి ఉండాలి. ఆయన వాక్యం మన హృదయంలో ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు మరి ముఖ్యంగా సాతాను మనం శోధిస్తుంది. ఎప్పుడు? ఒంటరిగా ఉన్నప్పుడు. ఒంటరిగా అని తెలుసు కదా. ఒక్కరిగా ఉన్నప్పుడు సాతాను మనల్ని చాలా సులభంగా శోధిస్తుంది. ఒక రోజున ఇక వినండి, యేసయ్య కొండలకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడి ఉపవాసం ఉండడానికి ప్రభు వెళ్ళాడు. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడమ్మా? 40 రోజులు ఉన్నాడు. 40 పగళ్ళు, 40 రాత్రులు. యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు. ఆయన దేవుడే కదా, ఆయన రక్షకుడు కదా, ఆయనకు ఉపవాసం అవసరం ఏమున్నది? కానీ ఆయన ఉన్నాడు. ఎందుకు? మనకు మాదిరిగా ఉండటానికి ఆయన ఉపవాసం ఉన్నాడు. అయితే ఒంటరిగా ఉన్నాడు. ప్రభుతో పాటు ఇంకెవరైనా మనుషులు ఉన్నారా? శిష్యులు ఉన్నారు అప్పుడు? లేరు. ప్రభు ఒంటరిగా ఉన్నాడు. అయితే నిజంగా ఒంటరిగా ఉన్నాడా? లేడు. ఆయన ఎవరితో సహవాసం ఉన్నది? దేవునితో సహవాసం ఉన్నది. దేవుని స్తోత్రాలు తెలియజేయండి. హల్లెలూయా. కాబట్టి అది మనం నేర్చుకోవాలి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వంటలు తోముకుంటున్నావు, లేకపోతే ఇంటి పనులు నీళ్లు చేసుకుంటున్నావు. కానీ మన యొక్క ఆరాధన, మన యొక్క మనస్సు, లేకపోతే దేవుని మీద మన యొక్క ఆలోచనలు, మన ధ్యానము ఆ ప్రభువు మీద మనకి ఉండాలి. ఏంటి అమ్మాయి ఎప్పుడేదో నోట్లో గొనుక్కుంటూ ఉంటుందని ఆ దారిని పోయేవాళ్ళు అనుకుంటారు. కానీ నీ యొక్క మనసు ఎవరి మీద ఉన్నది? యేసయ్య మీద ఉన్నది. యేసయ్య మాటలు ధ్యానిస్తూ ఉన్నావు. ఆయన యొక్క ప్రేమగల మాటలు, ఆయన రక్షకుని మాటలు నువ్వు ధ్యానిస్తూ ఉన్నావు. ఎన్ని మేలు చేసావయ్యా, నా జీవితంలో ఎన్ని మేలు చేసావు ప్రభు అని నువ్వు ధ్యానిస్తూ ఉంటే ఇతరులేమో పిచ్చోళ్ళు అనుకుంటారు కదా. మనమేమో ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నాము? దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాం. దారిని పోతున్నారు చాలామంది. ఈరోజు పరిశుద్ధ జనం కదా, ఆయన సన్నిధిలో మనం ప్రభువుని ఆరాధించాలి కదా. కానీ వాళ్ళకి అలాంటి ఆలోచన ఉండదా? లోకంలో కలిసి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళ వ్యాపారాల్లో. కానీ మనము ఎవరితో సహవాసం కలిగి ఉండాలా? ఎవరి సన్నిధికి మనం వచ్చాము? జీవము గల దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. కాబట్టి వాస్తవంగా మనం ఒంటరి వాళ్ళేమి కాదు. మనకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమన్నాడు. దేవుడితో సహవాసం మనం కలిగి ఉండాలి. అయితే ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడు సాతాను వచ్చింది. సాతాను మనల్ని శోధిస్తుంది. ప్రభునే శోధించింది. ఒంటరిగా ఉన్నాడు కదా ప్రభు, ప్రార్థనలో ధ్యానిస్తూ ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆకలేసింది యేసయ్యకి. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 రోజులు ఉపవాసం ఉంటే మనము ఒకరోజు ఉపవాసం ఉంటేనే తెల్లారి బట్టికి త్వరగా పరిగెత్తు తినడానికి, అవును కదా. అప్పుడు సాతాను అవకాశం కల్పించుకొని వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చింది? యేసయ్య దగ్గరికి వచ్చింది. నీకు ఏమంటున్నది? మొదటి ప్రశ్న ఏమన్నది చూడండి ఒకసారి వాక్యంలో. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్టు చేసుకుని తినమంటున్నారు. యేసయ్యని అడుగుతుంది ప్రశ్న. ఎవరు అడుగుతున్నారు? సాతాను. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్టు చేసుకొని తిను.
అంటే మన విషయాలన్నీ కూడా గమనిస్తూ ఉంటుంది సైతాన్.